టీటీడీ దేవస్థానం పిలిపిస్తే ప్రతి హిందువుడు బయటకు వచ్చి తన వంతు తోచిన సహాయాన్ని చేయడానికి కూడా ముందుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హిందువుడిగా ఒక భక్తుడిగా టీటీడీ తిరుపతి దేవస్థానం భక్తుడిగా చెప్తున్నా, సొంతంగా డైరీ ఫామ్ ఉండడమే చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన ఇంకా బలపరచాలి. గోశాలలు ఉన్నాయి, గోవులు పెంచి వాళ్ళ అదే నెయ్యితోటి మళ్ళీ అభిషేకమే కానీ పాలు గీళ్ళు అక్కడ నుంచి సరఫరా చేసుకుంటారు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి దేవస్థానము వరల్డ్లోనే ఫేమస్ ఉన్న వెంకటేశ్వర స్వామి దీన్ని అవమానపరుచుకుంటా అది ఒక రాజకీయంగా చంద్రబాబు నాయుడే కానీ మరియు జగన్మోహన్ రెడ్డి దాన్ని వాడుకోవడం మంచిది కాదని నేను ఒక సూచన. ఎందుకంటే ఎన్నో ఎకరాల జాగాలు తిరుపతి దేవస్థానం కింద ఉంటాయి. కొన్ని ఎకరాలలో ఆవులు పెంచి అదే నెయ్యి అలా కార్మికులు కూడా బతుకుతారు కొంతమంది. అది షెడ్ లాగా వేసి మరియు అక్కడ ఆవులను పెంచితే కొన్ని వేల ఆవులను పెంచవచ్చు. దానికి డొనేషన్స్ కూడా ఇస్తారు.